నమస్తే శోభా తెలుగు టీవీ న్యూస్ కి స్వాగతం. రైతుల సమస్యలపై వైసీపీ అధినేత జగన్ చేపట్టబోయే భీమవరం పర్యటనను కూటమి ప్రభుత్వం ఏ రంగంగానూ అడ్డుకోలేదని ఆ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. ఒకవేళ హెలీప్యాడ్ కు పర్మిషన్ ఇవ్వకపోతే జగన్ రైలు ఎక్కినా సరే భీమవరం వచ్చి రైతులను కలుస్తారని తేల్చి చెప్పారు. జూలై 15వ తేదీన జగన్ భీమవరం రావడం ఖాయమైందని పేర్ని నాని వెల్లడించారు. ఎదురుమండి తదితర గ్రామాలు 10,000 జనాభా నివసిస్తున్నటువంటి ఆ ప్రాంతం, లేకపోతే ఆ గడ్డ ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఆ భూమి పుట్టి, అంటే మనుషులు నివాసం ఏర్పాటు చేసుకుని ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఆ భూమిని నమ్ముకుని ఆ భూమి వదలకుండా బతుకుతున్నారు. భూమిని ఎంత నమ్ముకున్నారో భూమిని నమ్ముకున్నట్టుగానే అధికారంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు నమ్ముకుంటున్నారు. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయ నాయకులకి దశాబ్దాలుగా అక్కడ మనుషులు కనపడుతున్నారు తప్పితే ఎన్నికల అనంతరం మళ్ళీ 5 ఏళ్ల ఎన్నికలు వచ్చే వరకు కూడా ఆ గ్రామంలో ఉన్నటువంటి మనుషుల యొక్క కష్టాలు, వాళ్ళ ఈతి బాధలు ఎవరికి పట్టని పరిస్థితుల్లో దయనీయమైన స్థితిలో ఆ గ్రామాల్లో బతుకుతున్నారు. దేవుడి దయ లేదా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి మంచి ఆలోచన లేదా రమేష్ గారి యొక్క కృషి ఫలితం, సింహాద్రి రమేష్ గారి యొక్క కృషి ఫలితం ఎన్నో ఏళ్లగా ఎలక్షన్ వాగ్దానంగా మాత్రమే మిగిలిపోయినటువంటి ఎదురుమండి దీవులకి వంతెన ఏర్పాటు అనేది ఒక కార్యరూపం దాల్చింది. దానికి నిధులు కేటాయించడం, దానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ జీవో ఇష్యూ చేయటం, జీవో విడుదల చేసిన తర్వాత దానికి టెండర్ల ప్రక్రియ అన్నీ జరిగినాయి. కానీ కాంట్రాక్టర్లు సుముఖత వ్యక్తం కాని పరిస్థితిలో మళ్ళీ రీటెండర్ పిలిచారు. దురదృష్టవశాత్తు సింహాద్రి రమేష్ గారు ఓడిపోయారు. జగన్ గారి గవర్నమెంట్ ఓడిపోయింది. కొత్త గవర్నమెంట్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 164 సీట్లతో ఈ ప్రభుత్వం వచ్చింది. జగన్ గారు ఇచ్చినటువంటి జీవోని సాకారం చేయాలి, లేదు మీకు నచ్చలేదు ఆ జీవోని రద్దు చేసి మీ పేరు మీద జీవో ఇచ్చుకోండి, చంద్రబాబు పేరు పెట్టుకోండి, దానికి చంద్రబాబు బొమ్మ పెట్టుకోండి, దానికి ఎవరు కాదన్నారు. కానీ ఏమి చేయకుండా కాలయాపన చేస్తా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి జీవోను కూడా నిరర్ధకం చేస్తూ ఆ గ్రామవాసుల్ని నిర్లక్ష్యం చేయటం, ఆ గ్రామవాసుల్ని వాళ్ళ ఆశలను ఆవిరి చేయటం, వాళ్ళ ఆశల్ని అడియాశలు చేయటం, వాళ్ళ కష్టాలని ఎప్పటికీ నిరంతరం పచ్చగా ఉండేట్టుగా చేయటం, ఇది చాలా రాజకీయంగా దుర్మార్గమైనటువంటి క్రీడ. మంచి వచ్చాడో ఆయన రమేష్ బాబు గారు ఇవాళ అమినిగడ్డ నుంచి నాగాలంక వరకు తన పాదయాత్ర ద్వారా ఈ ప్రభుత్వాన్ని ముల్లుగార పెట్టి పొడిచేటువంటి ప్రయత్నం చేశారు. నిద్ర నటిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని, ఎంపీని, ఎమ్మెల్యేని అందరినీ కూడా ముల్లుగారతో పొడిచే ప్రయత్నం చేశారు. ఏం చేయాలి ప్రభుత్వం, ఏం చేయాలి ఎమ్మెల్యే, ఎంపీ ఏం చేయాలి? కసిగా తీసుకుని దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని పౌరుషానికి పోయి ఆ వంతెన నిర్మాణం చేయాలి. దానికి పోయి సింహాద్రి రమేష్ గారిని తిట్టి లేదా ఇంకెవరినో తిట్టి ఏం చేస్తే ఉపయోగం ఏముంది? మన ఎంపీ గారు ఉంటాడు, ప్రస్తుత ఎంపీ గారు, అప్పుడు ఆ వంతెన నేనే తెచ్చాను నాదే అన్నాడు. మరి ఇప్పుడు నువ్వే ఎంపీగా ఉన్నావు కదండి, పైన కింద మీరే ఉన్నారు. అప్పుడంటే కిందే ఉన్నాం, పైన లేం కదా. అప్పుడు డప్పా కొట్టారు, ఇప్పుడు ఏంటి మరి అంటున్నా. రేపల్లి రైలు ప్రతిసారి శాంక్షన్ చేస్తారు మీరు. కిందట 5 ఏళ్ళు అయిపోయింది, ఈ 5 ఏళ్ళు రేపల్లి రైలు వచ్చేసి రైలు ఎక్కుతున్నాం, వెళ్ళిపోతున్నారు అందరూ. అమినిగడ్డ నుంచి రేపల్లి రైలు వెళ్ళిపోతున్నారు. ఎదురుమండోళ్ళు వంతెన అయిపోయింది, వంతెన తెచ్చేసాం, వంతెన అయిపోయింది, నేనే తెచ్చా, సింహాద్రి రమేష్ సంబంధం లేదు, జగన్ సంబంధం లేదు. మరి ఏది వంతెన? వంతెన ఎక్కి వెళ్ళిపోతున్నారు అందరూ. కసిగా తీసుకోండి ఎంపీ గారు. రేపు ఓట్లకైనా దాని మీద నడుచుకుంటా వెళ్ళి ఓట్లు అడుక్కునే
ఛాలెంజ్గా తీసుకోండి. 7.5 ఏళ్ళు అయిపోతుంది మీరు ఎంపీ అయ్యి ఈ ప్రాంతానికి. అంతకితం ఒకసారి చేశారు మీరు తెనాలికి 5 ఏళ్ళు. అప్పుడు లేదు ఎదురుమండి ఏళ్ళ చెట్ల దెబ్బ ఏమీ లేదు, ఇప్పుడు లేదు. ఇప్పుడు నేనే అన్నారు, అప్పుడు లేదు ఇప్పుడు లేదు. రేపల రైలు మాత్రం ఎదురు చూస్తున్నాం. రైలు కూత పెట్టుకుంటూ వచ్చేస్తుంది, చిక్మని ఇటు వెళ్ళిపోతుంది. ఎదురుమండోళ్ళు నడుచుకుంటూ వచ్చేస్తున్నారు, నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. దీన్ని ఒక పౌరుషంగా తీసుకోండి. ఎంపీ ఎమ్మెల్యేలు ఇద్దరు నారా చంద్రబాబు నాయుడు చొక్కా పట్టుకోండి, టెండర్ పిలిపించండి, ఈ వర్క్ని మొదలు పెట్టించండి. తద్వారా ఆ ప్రాంత వాసుల యొక్క రుణం తీర్చుకోమని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. అలాగే ఇవాళ చూస్తున్నాం రొయ్యల రైతుల యొక్క కష్టాలను చూస్తున్నాం. ఎంత బాధలంటే కళ్ళ ముందు కొన్ని కళ్ళకు గంతలు కట్టి దోపిడీ చేస్తే వేరు, మొత్తిచ్చి దోపిడీ చేస్తే వేరు జేబు కొడితే. కానీ మొత్తం ఇవ్వకుండా కళ్ళకు గంతలు కట్టకుండా కళ్ళ ముందే నిర్భీతిగా నిర్భయంగా రైతులు జేబులు కొడుతున్నటువంటి మేత వ్యాపారస్తులను చూస్తే, అంటే మేత ఫ్యాక్టరీలను చూస్తే ఎంత బరితెగించారయ్యా చంద్రబాబుతో చేతులు కలిపి. ఎన్నికల ముందు ఈ రొయ్యల మేత తయారు చేసేటువంటి ఫ్యాక్టరీలన్నీ కలిపి 500-600 కోట్ల రూపాయలు చందాలు ఇచ్చారని చెప్తున్నారు. ఆ చందాలు ఇచ్చినటువంటి 500-600 కోట్ల ప్రతిఫలం ఎవడు అనుభవిస్తున్నాడు ఇవంటే చూడండి, ఇవాళ 1000 కోట్ల రూపాయలు శ్రీకాకుళం దగ్గర నుంచి నెల్లూరు దాకా ఉన్నటువంటి రొయ్యల రైతుల మొత్తాన్ని కూడా దోచుకుంటున్నారు ఈ వ్యాపారస్తులు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 30 రోజుల్లో 10 రూపాయలు పెంచి బస్తా కేజీకి. వైసీపీకి ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సిన లక్షణాలు ఏమాత్రం లేవని, అదొక గొడ్డలి పార్టీ అని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గొడ్డలి ఫేక్ ప్రచారమే ఆ పార్టీ అస్త్రాలని, వారి చరిత్ర మొత్తం రక్త చరిత్రేనని విమర్శించారు. తెలంగాణలో 6గురిని కిరాతకంగా హత్య చేసిన అంతకుడి మనస్తత్వానికి జగన్ వైఖరికి చాలా దగ్గర పోలికలున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. గొడ్డలి పార్టీ రాత్రింబగళ్ళు కుట్రలు ఆలోచిస్తున్నారు. ఉదయం లేచి రాష్ట్రాన్ని కులం, మతం, ప్రాంతం, వర్గాల వారిగా విడదీసేలా రోజు విషయాన్ని గమ్ముతున్నారు. మీరు చూసుంటారు, నా రాజకీయ జీవితంలో చాలా మందిని చూశారు, కానీ కన్నార్పకుండా అబద్ధాలు చెప్పడంలో దిట్ట గొడ్డలి పార్టీ నాయకుడు. అవునా కాదా తమ్ముళ్ళని అడుగుతున్నా. ఎక్కడికక్కడ నేరాలు ఘోరాలు చేసి దానికి రాజకీయ రంగు పులిసి లబ్ధి పొందాలని ఆలోచిస్తున్నారు. నిన్న చూశారు విజయవాడలో ఒక సంఘటన జరిగింది. అక్కడుండే సిఐ కాపుని, బాధితుడు కాపుని, దానికి కూడా రాజకీయ రంగు పులిమి కులాన్ని అంటగట్టి పవన్ కళ్యాణ్ పైన ఇష్టానుసారంగా నోరు బారేసుకునే పరిస్థితికి వచ్చారు. అదే నేను చెప్పాను, ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా నోరు బారేసుకుంటే నోర్లు మూయించే శక్తి ఎన్డీఏకుందని చాలా స్పష్టంగా హెచ్చరించాను. అవునా కాదా? బాబాయ్ హత్య, వివేకానంద రెడ్డి. నిద్రలేశాను, న్యూస్ వచ్చింది సాక్షిలో, వివేకానంద రెడ్డి గారు చనిపోయారు. ఇమ్మీడియట్ గా నేను బాధపడ్డా, ఒక మంచి వ్యక్తి చనిపోయాడు అనే బాధ కలిగింది. నా పక్కన ఐజీ ఇంటెలిజెన్స్ ఉన్నాడు, డీజీపీ ఉన్నాడు, సీఎంఓ ఉంది, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, హోమ్ మినిస్టర్ ఉన్నారు. ఎవరు కూడా నాకు బ్రీఫ్ చేయలేకపోయారు, బిజీగా ఉన్నాం. ఆయన కూతురు ఆ రోజు అడిగింది, ఇది కేస్ స్టడీ మాత్రం మీకు అందరికీ, కూతురు అడిగింది, నాకు అనుమానం ఉంది, ముందు పోస్ట్ మార్టం చేయాలంటే అప్పుడు పోస్ట్ మార్టానికి పంపించాం. పోలీసుల్ని పెట్టుకొని సాక్ష్యాలు తారుమారు చేశారంటే
సాక్ష్యాలు లేకుండా చేశారంటే ఎలాంటి వాళ్ళో మీరు గుర్తుపెట్టుకోవాలి. పోస్ట్ మార్టంకి వెళ్తే షాకింగ్ నిజాలు. గొడ్డలతో తలంతా ఇచ్చేసి మొత్తం రక్తం వచ్చి కుట్లేసి అంత్యక్రియలు పంపించే పరిస్థితికి వచ్చారు. రూమ్ అంతా లాగారు. బెడ్రూమ్ అంతా కూడా బెడ్ మార్చలేకపోయారు గాని బెడ్ అంతా రక్తం, గోళ్లంతా రక్తం కడిగారు గాని ఆ మరకలు చెదపలేకపోయారు. అక్కడి నుంచి సాయంత్రం డ్రామా మారిపోయింది. ఆ డ్రామాను మీరు చూస్తే సాయంత్రానికి నా తండ్రి చనిపోయాడు, ఆ రోజు చంపేశారు, ఇప్పుడు ఒకే దిక్కు పెద్ద దిక్కు మా చిన్నాన్న, ఆయన్ని కూడా చంపేశారు, పెద్ద దిక్కు కోల్పోయాను. వాళ్ళ చెల్లెలు నమ్మింది. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇట్ ఇస్ నాట్ దట్ ఈజీ. ఇలాంటి ఓసిడి జబ్బుండే వాళ్ళు ఏం చేస్తారనే దానికి ఇది ఒక ఉదాహరణ మాత్రం. నమ్మితే తెల్లవారి నిద్రలేస్తే ఆ రోజు మాట్లాడలేదు, తెల్లవారి నిద్రలేస్తే సాక్షి పేపర్ చూస్తే నా చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్రని నా మీద పెట్టేసే పరిస్థితికి వచ్చారు. అదే రోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ బయట వస్తాయని కోర్టుకు పోయి హైకోర్టుకు పోయి స్టే ఆర్డర్ తీసుకొచ్చారు. ఎవ్వరూ మాట్లాడకూడదని గ్యాగ్ ఆర్డర్స్ తీసుకొచ్చారు. అక్కడి నుంచి సానుభూతి పొంది ఎన్నికల్లో గెలిచారు. ఉండవల్లిలో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. అమరావతి ప్రాంతంలో బాబు సర్కార్ విధ్వంసకాండ పీక్ స్టేజ్ కు చేరుకుంది. రాజధాని పేరుతో అధికారులు బలవంతపు భూసేకరణకు ప్రయత్నించారు. అంతటితో ఆగకుండా పచ్చటి పంటలను ధ్వంసం చేశారు. వివరాల మేరకు పోలీసులు వారిని ఈడ్చుకెళ్లారు. ఈ నేపథ్యంలో పోలీసులు రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. పురుగులు పడిపోతే చూడు, దీనికి ఎవరైతే పాలు పడ్డాడో దేవుడో చూసుకుంటాడు. నేను ఇంతమంది ఉన్నారు, ఎవరు కూడా నేను అంటున్నాను సమాధానం చేస్తాను. నా పట్టులో చెప్పిన చూడండి, పెడుతున్నాం. ఆ భోజనాలు పెట్టేదాన్ని కూడా రైతులు పడుతున్నాయి. రోడ్డుకి ఎత్తానన్నా సార్, మా కర్మ మాకు అర్థం చేయట్లేదు. రోడ్డుకి ఎత్తానంటున్నా, ఈసారి చెప్తా, రోడ్డు కింద ఎత్తా. నాకు సంగతి చెప్పాను సార్, మీరే చెప్పండి. ఇదిగో నేను ఈసారి అడుగుతున్నాను, నన్ను నెల ఇట్లా చెప్పండి, నాకేం అవసరం లేదు. మీరందరూ ఎవరైనా పదాన్ని కట్టుకుంటే పర్మిషన్ ఇస్తారని చెప్పానండి. ఎవరైనా నేను ఇప్పుడే ఇస్తాను రోడ్డుకి, నేను ఇప్పుడే ఇస్తాను రోడ్డుకి రమ్మానండి. ఇవన్నీ మాకు తీసుకుంటూ మమ్మల్ని ఉండవల్లిలో పరాయి వాళ్ళగా చూసే పరిస్థితి ఈ ప్రభుత్వం కల్పిస్తానని చెప్పి ఉండవల్లి రైతులు బాధపడతా ఉన్నారు. రైతుల భూముల్లో రాజధాని కడుతూ ఆ రాజధానిలోకి రైతులు రావాలంటే వీసా కావాల్సిన పరిస్థితులు తెస్తున్నారని చెప్పి రైతులు బాధపడుతున్నారు. అందుకే స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము స్పష్టంగా ఈ ప్రభుత్వాన్ని కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాం. ఎందుకు హైకోర్టు తుది తీర్పు రాకముందే ఇంత తొందరగా భూముల్లోకి ఎందుకు వెళ్లారు? ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ కూడా దాఖలు చేయకముందే బుల్డోజర్లను ఎందుకు దించారు ఈ భూముల్లో? రైతులకు అవార్డు పూర్తి కాపీలు కూడా ఇవ్వకుండా చెక్కులు ఎందుకు పట్టుకెళ్లారు? రైతుల నుంచి బ్యాంకు వివరాలు కూడా తీసుకోకముందే రైతుల పేర్లతో చెక్కులు ఎలా సిద్ధమయ్యాయి?
గ్యారంటీ కాదు. రోడ్లు ఇవ్వడానికి ఇబ్బంది లేదు. డబ్బులు ఇవ్వకుండా ఊరికినే పొలాలు తెంగేయడానికి చూస్తున్నారు. ఏంటి, నాకు ఇల్లు లేదు, చంద్రబాబు నాయుడు కట్టుకున్న ఇంటికి ఆక్యుపై చేద్దాం, ఏ పోలీసులు రమ్మని వస్తారేమో, కోర్టులో కేసు ఉండగా ఏ రకంగా వీళ్ళు పొలాల్లోకి తిరుగుతున్నారో చట్టం ఏం చేస్తుంది? మీకు చెప్పారా పొలాలు ఇట్లా దున్నుతున్నారు ముందుగానే చెప్పారు? ఎవరు చెప్పలా. పొలాల్లోకి జేసీబీలు వచ్చేంత వరకు కూడా మాకు తెలీదు. అధికారులు ఏం తెలపలేదు ఎవరికి తెలీదు. సిఆర్డీ అంటే పెద్ద దొంగలు. తెలంగాణలో సవాళ్ల రాజకీయం వేడెక్కింది. అధికార ప్రతిపక్ష పార్టీ మధ్య డైలాగ్ వార్ ముదురుతుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అన్నట్లు రాజకీయం సాగుతున్న వేళ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో మాజీ మంత్రి హరీష్ రావుపై పోటీ చేసేందుకు సిద్దమేనని ప్రకటించారు. నేనేందంటే సంగారెడ్డిలో నిర్మల ఉంటదన్న, నేను మొత్తానికి పోటీ అక్కడి నుంచి చేయ, కానీ అధిష్టానము ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి చేస్తా. మీరు అడుగుతున్నారు అధిష్టానం సిద్దిపేట చేయమంటే చేస్తావా అంటే చేస్తా. మా జిల్లా ఉమ్మడి జిల్లా కదా సిద్దిపేట. ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ గెలవని జాగ్రత్త ఉందనుకో, అక్కడ పోయి ఏ జగరెడ్డి అంటే అక్కడ పోయి చేస్తాం. అది సిద్దిపేట కానీ ఇంకే పేట కానీ. గజ్వేలో నర్సరెడ్డి ఉన్నాడు కదా, పార్టీ చెప్పదు అట్లా. ఆడ ఆల్రెడీ ఉన్నాడు, ఆడు ఉన్నాడు పాపం. నర్సరెడ్డి ఉన్నాడు, నర్సరెడ్డి కూతురు ఉన్నది. ఇప్పుడు అల్టిమేట్ మళ్ళీ నేను చెప్తున్నది, నేను జగ్గారెడ్డిని ఉన్నా, నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను, నాయకుడిని, లీడర్ని. నేను ఎక్కడ దాకా పనితనం దగ్గరనే, నేను పని చేసే దగ్గరనే తోపుని, పని చేసుట్ల తోపుని, కానీ డిసిషన్ల తోపుని కాదు. డిసిషన్ల తోపు ఎవరు? పార్టీ హైకమాండ్. పార్టీ హైకమాండ్ ఎవరు? రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో అక్కడ ఖార్గే గారు. ఇప్పుడు ఈడ తోపులు ముగ్గురు. ఈడెవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు, అండ్ నటరాజన్, మీనాక్షి నటరాజన్ గారు. వీళ్ళే. తర్వాత జిల్లాలకు పోతే జిల్లా ప్రెసిడెంట్. అర్థమైంది కదా? ఇప్పుడు నేను ఉన్న సపోజ్ జగ్గారెడ్డి, నేను బయట పెద్ద తోపు కావచ్చు, తర్వాత సంగతి. ఎప్పటిదాకా నేను ఎమ్మెల్యే ఉన్నప్పా, నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత 4.5 ఏళ్ళు నాకు నడుస్తుంది. ఎందుకు? ఎమ్మెల్యే కాబట్టి. మళ్ళీ బీఫామ్ రాగానే మళ్ళీ ఎవరికి నడుస్తుంది? మళ్ళీ పిసిసి, సీఎం రేవంత్ రెడ్డి, మహేష్ గౌడ్, మళ్ళీ నటరాజన్ ఢిల్లీ, ఏఐసిసి. హైదరాబాద్ ప్రపంచ స్థాయి సెమీ కండక్టర్, డీప్ టెక్, ఏఐ రంగాలకు విశ్వసనీయ గమ్యస్థానంగా ఎదగడం టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన దూరదృష్టి విధానాల ఫలితమని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ లో ప్రముఖ సెమీ కండక్టర్ సంస్థ కండు ఏఐ ఏర్పాటు చేసిన ఇండియా చీఫ్ డిజైన్ హెడ్ క్వార్టర్స్ ని కేటీఆర్ ప్రారంభించారు. రాష్ట్రంలో శాంతి భద్రత As you are aware, the first bullet train project is right now under construction between Mumbai and Ahmedabad, and the progress is immense. Next year we will start the first section of bullet train in the Mumbai-Ahmedabad section between Surat and Bilimora. Our country has come up
on this learning curve. This is a very difficult, very steep learning curve of manufacturing and designing and constructing a system which will run trains at 350 kilometers per hour. Prime Minister sanctioned 7 more bullet train corridors and very happy to క్షీణించాయని ముఖ్యమంత్రి హోంమంత్రి పదవులకు రేవంత్ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. షాబాద్ పోక్సో కేసు నిందితుడిని సకాలంలో అరెస్ట్ చేయకుండా బాధితులకు రక్షణ కల్పించడంలో పోలీసులు ఘోరంగా విఫలం కావడం వల్లే ఒకే కుటుంబంలో 6 హత్యకు గురయ్యారని మండిపడ్డారు. వచ్చిన తర్వాత మేడిగడ్డ గేట్లు మూయకుండా కన్నేపల్లి దగ్గర నీటిని ఎట్లా ఎత్తుతావు అని మాట్లాడతాడు. నాకు జాలి కలుగుతుంది నేను చూస్తుంటే. ముఖ్యమంత్రిగా నువ్వు 31 నెలలు పూర్తి చేసుకున్నా రాష్ట్రంలో ఈరోజు జరిగినటువంటి ఒక హృదయ విదారకమైనటువంటి సంఘటన నిజంగా నాతో పాటు ఒక మధ్యతరగతి పేద కుటుంబాలందరినీ కూడా కలిచివేస్తూ ఉంది. ఆడపిల్లల తల్లిదండ్రులందరికీ ఆందోళన గురి చేస్తూ ఉంది. రంగారెడ్డి జిల్లా షాబాద్లో ఒక ఫోక్సో కేసు నిందితుడు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్ల ఒక మైనర్ బాలికపై అత్యాచారం చేసినటువంటి వ్యక్తిని పట్టుకోకపోవడం, పోలీస్ అధికారులు ఒత్తిడికో అవినీతికో లొంగిపోయి ఫోక్సో కేసు నిందితుడికి 7 సంవత్సరాల లోపు శిక్ష పడేటువంటి సెక్షన్లు పెట్టడం, అతన్ని దాదాపు 1 నెల రోజుల పాటు అతను అబ్స్కాండింగ్ ఉన్నా అరెస్ట్ చేయలేకపోవడం, అతను కోర్టు నుంచి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకొని పోలీస్ స్టేషన్ ముందు లొంగిపోయి ఇవాళ మొత్తం ఆ కుటుంబాన్నే అంతం చేయడం జరిగింది. అంటే రాష్ట్ర హోంమంత్రిగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలం చెందినారు. అంటే నైతిక విలువలున్న వాళ్ళైతే తక్షణమే హోంమంత్రిగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. అసలు నీకేమైనా మానవత్వం ఉందా? ఈ రోజు రాష్ట్రానికి నువ్వే హోంమంత్రి, నువ్వే ముఖ్యమంత్రి. ఆ సంఘటనా స్థలానికి వెళ్లాల్సిన బాధ్యత నీకు లేదా? నిజంగా చెప్పాలంటే షాబాద్ హత్యలు ముమ్మాటికి ఇది పోలీస్ హత్యలు, ప్రభుత్వ హత్యలు. పోలీసుల నిర్లక్ష్యం వల్ల, ప్రభుత్వ తప్పిదాల వల్ల అన్యం పుణ్యం ఎరగని 3 చిన్నారులు, 3 పెద్దవాళ్ళు, 6 ఈరోజు హత్యకు గురైనారు. అత్యాచారానికి గురైనటువంటి అమ్మాయి తల్లి పోలీస్ స్టేషన్ చుట్టూ అనేక సార్లు తిరిగి నిందితుడిని మీరు ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు, వాడు మమ్మల్ని చంపటామని తిరుగుతా ఉన్నారని చెప్తే కూడా కేవలం పోలీసుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఈ హత్యలు జరిగింది. మానవత్వం ఉంటే, నైతిక విలువలుంటే ఫస్ట్ హోంమంత్రిగా నువ్వు రాజీనామా చేయి రేవంత్ రెడ్డి. యు ఆర్ ద ఫెయిల్యూర్ హోమ్ మినిస్టర్. ఇవాళ ఎంతసేపు ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టడానికి, ప్రతిపక్షాలను వేధించడానికి, ప్రతిపక్షాలను విచారణ చేయడానికి, ల్యాండ్ సెటిల్మెంట్లకు పోలీస్ స్టేషన్లను మీరు అడ్డాగా చేసుకున్నారు. పోలీసులను తమ విధులు తాము నిర్వర్తించకుండా పోలీసులను మీరు ల్యాండ్ సెటిల్మెంట్లకు అడ్డాగా మార్చినారు. పోలీస్ వ్యవస్థను మీరు ఇలా రాజకీయ వ్యవస్థగా మార్చడం వల్ల ఈ ఇబ్బంది వస్తూ ఉంది. ఇప్పుడు ప్రస్తుత డీజీపీ సివి ఆనంద్ ఏమో మావోయిస్టులే మంచోళ్ళు అంటాడు, పాత డీజీపీ ఏమో ఏ బుక్ లేదు కాకి బుక్